ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యి కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓఏలు కూడా కుదుర్చుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖ కేంద్రంగా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. అలాగే టీసీఎస్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. ఆదానీ గ్రూపుకు సంబంధించినటువంటి డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది. అలాగే సిఫీ ఈ కంపెనీకి సంబంధించినటువంటి డేటా సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు కాబోతోంది. దీని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ డేటా సెంటర్లకి ఎక్కువగా విద్యుత్ వినియోగం ఉంటుందని, అలాగే నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందని ఇతర దేశాల వాళ్ళు ఈ డేటా సెంటర్ని పెట్టేందుకు ఒప్పుకోని పక్షంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా కంపెనీలు డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాయి అన్నట్లుగా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరామప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారబోతూ ఉన్నాయి. నిజంగా విశాఖ కేంద్రంగా ఎన్నో కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే గూగుల్, టీసీఎస్, అదాన్ వంటి కొన్ని కంపెనీలు అక్కడ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేలాగా వ్యూహరచన చేస్తూ ఉన్నారు. అలాగే గూగుల్ ప్రభుత్వంతో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. దీని మీద ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సార్, ఇతర దేశాలు వారు ఈ గూగుల్ డేటా సెంటర్ని ఒప్పుకోలేదు, అంగీకరించలేదు కాబట్టి గూగుల్ వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారని, ఈ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తే అధికంగా నీరు ఖర్చు అవుతుంది, అధికంగా విద్యుత్ వినియోగం జరుగుతుంది, పర్యావరణం దెబ్బతింటుంది, ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం లేదు, అలాగే ఉద్యోగాలు రావు అనేటువంటి ప్రచారం జరుగుతోంది. అసలు ఏంటి ఈ ప్రచారాన్ని ఎలా చూడాలి మనం? ఇప్పుడు ఒకటి, ఏ అభివృద్ధి జరిగినా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంతవరకు గతంలో హైటెక్ సిటీ తీసుకుని ఇవాళ గూగుల్ డేటా సెంటర్ వరకు చూస్తే ప్రతిసారి ఏ డెవలప్మెంట్ జరిగినా దాని మీద నెగిటివ్ ప్రచారం చేయటం అలవాటైపోయింది. ఎగ్జాక్ట్లీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నాం, అంతేగాని రాష్ట్రానికి ఒక అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రానికి ఇది ఇవాళ ఒకళ్ళు ఉంటారు, రేపు ఇంకొకళ్ళు ఉండొచ్చు, పదవులు శాశ్వతం కాదు, రాష్ట్ర అభివృద్ధి శాశ్వతం అనేది మర్చిపోతున్నాను. ఓకే, మర్చిపోయి ఎంతసేపు ఈ బురద జిమ్మే కార్యక్రమం, దాంట్లో నిజమా అబద్ధమా లేదు, ఏదో ఒకటి క్రియేట్ చేసి రాయటం, మిగిలిన వాళ్ళందరూ కట్టు పేస్ట్ చేయటం, అదేదో ప్రచారంలోకి వెళ్ళిపోవటం. ఇప్పుడు ఈ డేటా సెంటర్ దీనికి చూసుకున్నాయి, గూగుల్ డేటా సెంటర్ ఏమో మాషకి రాలా ఇక్కడికి. యాక్చువల్గా గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని విషయాల మూలన ఎఫ్డిఐలు ఆంధ్రప్రదేశ్కి రాలా. ఓకే, ఇంతకుముందు మీరు పవర్ సెక్టార్కి సంబంధించి పీపీపీల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యతిరేకంగా చేసి వాటిలన్నిటికీ పీపీపీలు ఏకపక్షంగా రద్దు చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ చాలా గందరగోళం జరిగి మళ్ళీ వాళ్ళు కాంపెన్సేషన్తో సహా వాళ్ళకి డబ్బులు గడిచారు కోర్టు. ఎందుకంటే పీపీపీ వన్స్ అది సైన్ అయిన తర్వాత ఇక్కడ వ్యక్తుల మధ్య జరగల, ప్రభుత్వం ఒక కార్పొరేట్ కంపెనీ మధ్యలో జరిగిన ఒప్పందం, దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం కుదరదు. అది ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా ఎఫ్డిఐల మీద ఒక ప్రభావం పడింది, ఫారిన్ ఇన్వెస్టర్స్ మీద. ఒక ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ అనుకూల ప్రభుత్వం లేదు, పెట్టుబడులు పెడతాం, అక్కడ పెట్టుబడి పెడతాం అనేది భవిష్యత్తులో ఎటువంటి బెదిరింపులు వస్తాయని భయపడి చాలా మంది పెట్టుబడి పెడతాం, మనకి సేఫ్టీ కాదు అనేది ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. వెళ్ళటం వల్లనే 2024 ముందే అక్కడ మోడీ గారు ఒకసారి ఆ పెట్టుబడుల సదస్సుకి వెళ్తే దావోస్లో ప్యారిస్లో ఎక్కడో జరిగినప్పుడు వాళ్ళు పెట్టుబడి పెట్టమంటే ఇదే క్వశ్చన్ రైజ్ చేశారు. పెట్టుబడి డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ని అడిగారు, ఎలా పెట్టమంటారు, మీ దగ్గర మా పెట్టుబడులకి రక్షణ లేదు కదా అంటే, ఎందుకు లేదంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి పీపీపీలను ఉదాహరణ చూపించారు. ఆ పరిస్థితిలో ఇవాళ గూగుల్ డేటా సెంటర్ రావాలంటే 12 నెలలు టైం ఫ్రేమ్ పెట్టుకుని ఒక మంత్రి దాన్ని కేటాయించుకుని లోకేష్ని, ఆయన నిరంతరం వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళని
వాళ్ళతో మోటివేట్ చేసుకుంటా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటా పెడితే 13 నెలలకు అది రియలైజ్ అయింది. అవును. అంటే అంత కష్టపడితే కానీ ఒక ఎఫ్డిఐ రాలా. వచ్చింది కూడా ఎటువంటిది, 1,31,00,000 రూపాయల భారీ పెట్టుబడితో భారతదేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ, అతిపెద్దది ఇది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అది వచ్చింది. ఇప్పుడు దాని మీద మొదలెట్టారు. ఏది అసలు డేటా సెంటరే పనికిరాంది అన్నట్టుగా. ఇప్పుడు మీరు అంటున్నారు కదా డేటా సెంటర్లో ఎవరో ఒప్పుకోలేదని, యూరోప్ ఒప్పుకోలేదు, అమెరికా ఒప్పుకోలేదు. అమెరికాలో వర్జీనియాలో ఉంది పెద్ద డేటా సెంటర్, గూగుల్దే. అట్లాగే మీకు అంటే అమెరికా, బ్రిటన్, అలాగే యూకే వంటి కొన్ని దేశాలు తిరస్కరించిన నేపథ్యంలోనే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ ఏర్పాటు కాబోతుంది. గూగుల్ కి సంబంధించే ఐర్లాండ్ లో డేటా సెంటర్ ఉంది, డబ్లిన్ లో, నెదర్లాండ్స్ లో ఉంది, బెల్జియం, డెన్మార్క్, నార్వే, యూకే, వీటన్నిటిలోనూ యూరోపియన్ కంట్రీస్ అన్నిటిలోనూ ఉంది. చైనాలో డేటా సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళ సొంత డేటా సెంటర్ చైనా వాళ్ళది. అమెరికాలో వర్జీనియాలో ఉంది. వర్జీనియా స్టేట్కి సంబంధించి వర్జీనియా జాయింట్ లెజిస్లేటివ్ ఆడిట్ అండ్ రివ్యూ కమిటీ ఒకటి ఉంది. వాళ్ళు 74,000 ఉద్యోగాలు డేటా సెంటర్ ద్వారా వచ్చినాయని రిపోర్ట్ ఇచ్చారు. అంటే డేటా సెంటర్ ద్వారా ఉద్యోగం రావని ప్రచారం చేస్తున్నారు కదా, వచ్చినాయి 74,000 ఒక వర్జీనియా స్టేట్లోనే ఉన్నాయి ఉద్యోగాలు. అలాగే ఇప్పుడు పర్యావరణం దెబ్బతింటది, అదే డబ్లిన్ వచ్చేటప్పటికి 7,000 ఉద్యోగాలు ఉన్నాయి. చిన్న కంట్రీ, అక్కడే 7,000 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే ఉద్యోగం రాదు అనేది ఒక దుష్ప్రచారం మాత్రమే. ఏంటంటే చాలా 100 మీద ఉద్యోగాలు వస్తాయంటే, అంటే 1,31,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి అంత పెద్ద మెషినరీ పెడితే అవి మొత్తం రన్ చేయడానికి 500 మంది సరిపోతారా? సరిపోరు. అసలు కనీసం మీరు చేసే ఆరోపణలకి బేస్ అని ఉండాలి కదా, మీరు చేసే ప్రచారానికి బేస్ అని ఉండాలి కదా. అక్కడ సుందర్ పిచ్చే డైరెక్ట్గా నిన్న వాళ్ళ CEO స్టేట్మెంట్ ఇచ్చాడు, 1,85,000 ఉద్యోగాలు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయని. అది కాబట్టి అది మనం ఒక CEO ఇచ్చాడంటే దాన్ని మనం స్టాండర్డ్గా తీసుకోవచ్చు. సరే 1,80,000 1,50,000 వస్తాయి, తక్కువేం కాదు కదా. అట్లాగే అదాని డేటా సెంటర్ మేము తీసుకొచ్చింది అంటున్నారు. ఇప్పుడు వచ్చింది అదాని డేటా సెంటరు, తర్వాత ఈ గూగుల్ కలిపి వచ్చినాయి, మేము తీసుకొచ్చినాయి అన్నారు. గూగుల్ అదాని డేటా సెంటర్ సంబంధం లేదు. అదాని డేటా సెంటర్ సపరేట్, గూగుల్ది సపరేట్. అదాని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక డేటా సెంటర్ పెట్టుకుంటున్నారు. ఇన్ ఎడిషన్ వీళ్ళకి ఇప్పుడు 1 గిగావాట్ పవర్ కావాలి కదా. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే సప్లైతో పాటు వాళ్ళు సొంతంగా గ్రీన్ ఎనర్జీ ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నారు వాళ్ళ సొంతానికి. ఆ ఎనర్జీ సంబంధించిన వ్యవహారాలన్నీ అదాని చేస్తారు. అంటే సోలార్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎక్కడి నుంచి సప్లై కానివ్వండి, అదాని ద్వారా వాళ్ళు పెట్టుకుంటారు. అది వేరు, ఇది వేరు. అట్లాగే సిఫీకి సంబంధించి సిఫీ కూడా డేటా సెంటర్ పెడుతుంది. అయితే వాళ్ళు ఆ డేటా సెంటర్ ప్లస్ కేబులింగ్, నెట్వర్కింగ్ ఇవన్నీ వాళ్ళు చేస్తారు. దాంతోపాటు TCS ఒక డేటా సెంటర్ పెడుతుంది 1,00,000 కోట్ల పెట్టుబడితో, 1,00,000 కోట్లు పెట్టుబడి, అది 1 గిగావాట్. అంటే మొత్తం కలిపితే ఆల్మోస్ట్ 3.3 3.5 గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్స్ వస్తున్నాయి అక్కడ. మైక్రోసాఫ్ట్ కి సంబంధించినటువంటి డేటా సెంటర్ కూడా రాబోతుంది అన్నట్లుగా సమాచారం. ఇంకా రాలేదు అది, అంటే రావచ్చేమో, ఎందుకంటే ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఎందుకంటే మీకు అక్కడ నెట్వర్క్ వస్తుంది, కేబుల్ నెట్వర్క్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఒక దానికి సంబంధించి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు నెట్వర్క్ భూగర్భ కేబుల్, అంటే సముద్ర గర్భంలో కేబుల్ వేసుకుని వెళ్తున్నారు. దాని ద్వారా ఇప్పుడు 12 కంట్రీలకి కనెక్టివిటీ వస్తుంది. అంటే 12 కంట్రీలకి దేశాలకు సంబంధించిన డేటా మన దగ్గర ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడి నుంచే ఆ డేటా స్టోరేజీ, ప్రాసెసింగ్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ 3 వైజాగ్లో జరుగుతాయి.